బహుదీర్ఘ శాంతులైనటువంటి కృపా సమృద్ధి అయినటువంటి ఎన్నడూ విడవని శాశ్వతమైన ప్రేమతో మా నిమిత్తమే తండ్రి ఎదురు జ్ఞాపనం చేస్తున్నటువంటి యేసు ప్రభు మా రక్షకుడు హృదయపూర్వకంగా నీకు చెల్లిస్తున్నాను. ఈ దినం కూడా మా శిష్యులు పొడిగించి సజీవుల జాబితాను చేర్చిన మీ మహాకృప ఆత్మీయంగా బయటకు కాపాడుతూ నీ కొరకై జీవించట కొరకు, నీ కొరకు మంచి కార్యం చేయడం కొరకు, మా కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థితి ప్రార్థన కొరకు చెల్లిస్తాను. ఈ సామాన్యమైనటువంటి ఈ ప్రార్థన ద్వారా నేను గొప్ప కార్యం నిర్మించిన మా దేవా, ఈ ప్రకారంగా ఈ ఉదయకాల ప్రార్థన సమయం మీకు మహిమ మాత్రం క్షేమకరంగా మీరు ఆస్వాదించాలని ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన కూడుకొస్తూ ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వారిని మీరే మెలకువ చేసి ప్రేరేపించి నడిపించమని మీరు స్థుతిస్తూ ఓ ప్రభు మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ ఇష్టాన్ని కాపాడవడం కొనుక్కొని కూడా దేవరాత్రులు మమ్మల్ని కాయకు నిద్రించినటువంటి దేవుడిగా కొనకనటువంటి దేవుడిగా మమ్మల్ని మేచేరుగా అనిపిస్తూ మమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 34వ పాట. పల్లవి 3వ చరణం పాట. ముప్పై 34 పాట సంఖ్య పల్లవి 3వ చరణం పాట. యుగాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో తన నామము గొప్పది, ఇశ్రాయేలులో తన నామము గొప్పది. షాలేములో తన గుడారమున్న, సియోనులో తన ఆలయము. షాలేములో తన గుడారమున్న, సియోనులో తన ఆలయము. యుగాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో తన నామము గొప్పది, ఇశ్రాయేలులో తన నామము గొప్పది. నీవే భయంకరుడవు దేవా, నీవు గొప్పపడు వేళ నిల్చు వాడెవడు. ఆకాశము నుండి తీర్పు వినబడెను, నీవు దేశంబులో శ్రమనందు వారిని రక్షించి న్యాయము తీర్చను లేచున్నాడు.
రక్షించి న్యాయము తీర్చను లేచున్నాడు. భూమి భయము నుండి ఊరకయుండు. భూమి భయము నుండి ఊరకయుండు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో తన నామము గొప్పది. ఇశ్రాయేలులో తన నామము గొప్పది. షాలేములో తన గుడారము ఉన్నది. సియోనులో తన ఆలయమున్నది. షాలేములో తన గుడారము ఉన్నది. సియోనులో తన ఆలయమున్నది. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో తన నామము గొప్పది. ఇశ్రాయేలులో తన నామము గొప్పది. మన పితరులకు కనాను దేశంలో ఉండబడినటువంటి ఆయా జాతి ప్రజలని ఆయన స్వాస్థ్యముగా ఇస్తానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అబ్రహాముతో వాగ్దానము చేసిన ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఐగుప్తు నుంచి బయటికి రాగానే ఈ కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి ఒక్కొక్క జాతి ప్రజలని దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మనము ఫిలిష్తీయుల గురించి, కనానీయుల గురించి, కేనీయుల గురించి ఆ ప్రకారంగా కనిచ్చీయులు, కద్మోనీయులు, హిత్తీయుల గురించి చూస్తూ వచ్చాము. ఈ ఉదయకాలము హివీల గురించి చూస్తాం. హివీలు అనేటువంటి వాళ్ళు ఎవరంటే హాము కుమారుడైన కనాను యొక్క 6వ కుమారుడే హివీ. మనం గమనిస్తే ఆదికాండ 34వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే వాళ్ళ సంగతి మనకు కనబడుతుంది. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. 34వ అధ్యాయము ఆదికాండము. అవునండి, 2వ వచనం. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. కాబట్టి ఈ హివీలు అనేటువంటి వారు ఎవరో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి యెహోషువ కాలంలో మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ 9:1 13 అండి. 9లో ఎంతండి బ్రదర్? 9వ అధ్యాయం 1వ వచనం. యెహోషువనున్న మన్యములోను లోయలోను లెబానోను నిదుటి మహాసముద్ర తీరమంతటను ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీయులు, యెబూసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు. కాబట్టి ఈ హివ్వీలు అనేటువంటి వాళ్ళు
యెహోషువ కాలంలో కనాను దేశంలో ఉండబడుతొచ్చినటువంటి ప్రజలుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత 7వ వచనములో కూడా మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు మీరు మా మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయులు మీరు మా మధ్య నివసించుచున్న వారేమో మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. కాబట్టి హివ్వీయులైనటువంటి వాళ్ళు మరి దేవునికి విరోధమైనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని బట్టి ఇశ్రాయేలుతో వారు నిబంధన చేయడం చెబుతూ రాగా వారితో నిబంధన చేసుకోలేదు. కారణం వారు దేవుని ఎరగినటువంటి ప్రజలు. కాబట్టి దేవుని ప్రజలతో ప్రభు సెలవిచ్చిన మాట, వారితో మీరు నిబంధన చేసుకోకూడదు, వారి కుమార్తెలతో కానీ వారి కుమారుతో కానీ సంబంధం చేసుకోకూడదు, వారి యొక్క విషయాల్లో ఏ విషయాల్లో కూడా మీరు పాలు పంపులు పొందకూడదని ప్రభు తన యొక్క బిడ్డైనటువంటి వారితో చెబుతూ వచ్చిన ప్రకారంగా ఆ రీతిగా హివ్వీయులతో వారు ప్రవర్తిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరి ఒక జాతి ప్రజలు మనం గమనిస్తే పెరిజ్జీయులు. ఈ పెరిజ్జీయులైనటువంటి వాళ్ళు కనాను దేశమునందు ప్రాచీన కాలపు నివాసం. వీరి సంగతి కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనములో వారి సంగతి కనబడుతుంది. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి పెరిజ్జీయులు అనేటువంటి వాళ్ళు కూడా ఒక జాతి ప్రజలు. వారు కూడా ఆ ప్రాంతంలో ఉంటూ వచ్చి ఆ యొక్క పెరిజ్జీయులు అనేటువంటి వాళ్ళు 34వ అధ్యాయము ఆదికాండము 30వ వచనములో కూడా మనకు కనబడుతుంది. అప్పుడు ఆదికాండము యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసి తిరిగి నా శనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. కాబట్టి ఈ పెరిజ్జీయులైనటువంటి వారు అన్యులైనటువంటి ప్రజలుగా వారి యొక్క మధ్యలో యాకోబు తన కుమారులు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఆ యొక్క పిలిచినటువంటి వారిని ఇశ్రాయేలునటువంటి వాళ్ళు న్యాయాధిపతుల కాలంలో వారిని ఓడించినట్టుగా మనం చూస్తాం. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 4వ వచనం. 1వ అధ్యాయం న్యాయాధిపతులు 4వ వచనం. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించను కనుక వారు బెజెట్లో 10,000 మంది మనుషులను హతము చేసిరి. కాబట్టి ప్రభు ఒక్కొక్క జాతి ప్రజల్ని జయించడం కొరకు తన కృప చేతనే వారిని స్వాస్థ్యంగా అప్పగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పెరిజ్జీయులు నోవహు యొక్క కుమారుడు కనాను యొక్క 6వ కుమారుడు అని చూస్తొచ్చాం. అలా పెరిజ్జీయులు కూడా వారి యొక్క సంబంధులని చూస్తొచ్చాం. ఆ తర్వాత మరి యొక్క జాతి ప్రజలు అమోరీయులు. ఈ అమోరీయులైనటువంటి వారు కనాను యొక్క 4వ పుత్రుడే అమోరీయుడు.
ఈ ఆ, ఈ యొక్క అమోరీయులటువంటి వాళ్ళు మనకు కనబడేటువంటి సందర్భం ఎక్కడంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయము 29వ వచనం. సంఖ్యాకాండం 13:29 వచనం. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీలు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాబట్టి ఈ అమోరీయులైనటువంటి వాళ్ళు కనాన్ రాజులు మరి యోర్దానుకు పశ్చిమ భాగమైనటువంటి ఈ రెండు వర్గీయులు ప్రఖ్యాతిగాంచిన పరిపాలకులుగా వారు ఎంచబడుతూ వచ్చినారు. మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో వారి యొక్క ప్రభావం అనేది మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యం ఏమీయూ లేకపోయాను. కాబట్టి బలమైనటువంటి రాజులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రజల మధ్యలో ప్రభు జరిగిస్తూ వచ్చిన కార్యాలను బట్టి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపడుతూ వచ్చినాయి. తర్వాత మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 4వ వచనంలో మోషే వారిని హతము చేస్తూ వచ్చినట్లుగా చూస్తాం. అమోరు రాజులైనటువంటి ఓగును సీహోను మోషే యెహోవా నశింపచేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. కాబట్టి అలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి రాజులుగా ఉండబడినటువంటి అమోరీయులు వారి రాజులైనటువంటి ఓగును సీహోను హతము చేస్తూ వచ్చినారు. యోర్దానుకు పడమటి తీరమున అమోరు రాజులను 5 రాజులు పాలిస్తూ వచ్చినారు. వారిని యెహోషువ కొట్టి చంపి ఊరి తీస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనము 16వ వచనము 26వ వచనంలో కాబట్టి అమోరీయుల 15 కాబట్టి అమోరీయుల రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోన్ రాజును, ఇర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. 16వ వచనం. ఆ రాజుల ఐదుగురు పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉండిరి. 26వ వచనం. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ఇది ఇశ్రాయేలు ప్రజలటువంటి వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి గొప్పదైనటువంటి స్వాస్థ్యాలు. చాలా విచిత్రమైనటువంటి సంఘటనలుగా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు చిన్న ప్రజలు, లోకరీతిగా చిన్న మంద, కానీ శత్రు రాజ్యాలు వాళ్ళు చాలా పాతకు పోయినటువంటి గొప్ప జాతులు. అయితే దేవుడు ఆయన యొక్క బిడ్డలుగా కానటువంటి వారిని అందరినీ కూడా ప్రాంతంలో ఏరి వేస్తూ వచ్చినాడు. వారందరూ నశింపజేస్తూ వచ్చినాడు. దేవుని ప్రజలకు వారిని స్వాస్థ్యాలుగా అప్పగిస్తూ. కాబట్టి పాత నిబంధనలో మనము ఆదికాండం నుంచి యెహోషువ, న్యాయాధిపతులు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతములో
ఈ భాగాలు వచ్చినప్పుడంతా వీళ్ళ పేర్లు వినపడుతూ ఉంటాయి, మనకు కనబడుతూ ఉంటాయి. ఉన్నట్టుండి హిత్తీలు, ఎవీలు, పెరిజీలు, అమోరీలు ఎవరో, వాళ్ళు ఎక్కడ వాళ్ళో మనకు అర్థం కానిటువంటి సంగతులుగా అనిపిస్తాయి. అయితే వీరందరూ కూడా ఎక్కడ వాళ్ళో కాదు. జలప్రలయం తర్వాత నోహు యొక్క సంతానముల నుంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళు. నోహు తన కుమారులు వారు యాత్ర ముగిస్తొచ్చినారు. అయితే వాళ్ళు మనవళ్ళు, విశేషంగా కనాను అనేటువంటి వ్యక్తి ఆ ప్రకారంగా తన కుమారులే రకరకాల జాతులుగా విస్తరిస్తొచ్చు. వారందరూ దేవుని ఎరిగినటువంటి వారుగా ఉండలేదు, దేవుని పలు విరోధులుగా జీవిస్తొచ్చు. అందుకోసమే దేవుడు వారందరినీ కూడా నశింప చేస్తూ వచ్చినాడు. కాబట్టి భూమి మీద బ్రతుకుతే ప్రభువు నందు, జీవంగల యెహోవా దేవుని యందు ఆయన ప్రజలుగా బ్రతకడమే దేవుడు కోరినటువంటి జీవితం. ఆ ప్రకారంగా దేవునికి విరోధమైనటువంటి జీవితం అనేది దేవుడు అంగీకరించినటువంటి జీవితం కాదు. భూమి మీద పాపము విస్తరించడానికి కొరకుగా, పాపములో జీవించినటువంటి జీవితంలో ఉండడానికి కొరకుగా దేవుడు మనుషులు సృష్టించలేదు. ఆయన మహిమ కోసమే సృష్టిస్తూ వచ్చినాడు. కానీ వారు దేవుని ఎరగనటువంటి ప్రజలుగా ఉన్న కారణం చేత పాపం వల్ల జీవితం మరణము అనేటువంటి జాబితాలో వారి యాత్ర అంతా కూడా ముగించబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మనం గమనించే తలంపు ఏమిటంటే, ప్రస్తుతము ప్రపంచములో ఉండబడినటువంటి విరోధులైనటువంటి వారందరూ కూడా మారు మనసు పొందడం అనేది దేవుని సంకల్పం. మారు మనసు కలగడానికి కొరకుగా ప్రభు చెల్లించినటువంటి కడపటి కార్యమే ఆయన యొక్క ప్రాయశ్చిత్త కార్యం. ప్రతి పాపి కూడా శిలువ వైపు చూస్తూ మారు మనసు పొంది దేవుని ప్రజలుగా చేయబడ్డ కొరకైనటువంటి సంకల్పంలోనికి రావాలనేదే ఈ యొక్క పాఠం యొక్క సారాంశం. అందుకోసమని నూతన నిబంధనలో మనము ఇశ్రాయేలు ప్రజల యుద్ధము చేస్తూ రీతిగా యుద్ధం చేస్తలేము. అది దేవుడు ఈ కృపాకాలంలో కోరినటువంటి ఆయన ప్రజలకు స్వాస్థ్యముగా అన్యులైనటువంటి వారిని అప్పగించే విధానం కాదు. కానీ ప్రస్తుతం ఇంకా అక్షర యుద్ధం జరుగుతూనే ఉంది. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో చుట్టూ మరి శత్రు రాజ్యాలు, ఈజిప్ట్ వారు యుద్ధం చేస్తున్నారు. ఆ 10 రాజ్యాలు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆఖరకు దేవుని బిడ్డల మీద సొంత ప్రజలు కూడా ఒత్తిడి వస్తున్నట్లుగా వింటున్నాం. బెంజమిన్ నెతన్యాహు మీద మరి సొంత దేశములటువంటి ప్రజలే, సైనికులైనటువంటి వాళ్ళు ఒక భాగం వైపు అనగా ఒక రకము అంటే సైనికులోని కొంత భాగం వారు విరోధంగా ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తాం. అనగా విసిగిపోయినటువంటి వారు, జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి భరించలేనటువంటి వారుగా, ఆ ప్రకారంగా ఒత్తిడి గురవుతున్నట్టుగా వింటా ఉన్నాం. కానీ దేవుని మహాకృప దేవుని ప్రజలను కాపాడుతూ నెతన్యాహుకు వాడుకున్నటువంటి ఒక సాధనం మన మట్టుకు తెలిసిన రకంగా, ఆ రకంగా అంత భయంకరమైనటువంటి పోరాటంలో నిలబడడం అనే ధైర్యంగా దేవుడు కృప ఇవ్వకపోతే ఎప్పుడో ఆ దేశము తుడిచిపెట్టుకుని పోయేటటువంటి పరిస్థితి. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని కాపాడువాడు, ఆయన పుణుకులు నిద్రపోడనటువంటి మాట ప్రభు నెరవేరుస్తూనే ఉన్నాయి. రకరకాల కామెంట్స్ వింటున్నాం మనం. నెతన్యాహును ఉరి తీయమని, ఆ ప్రకారం చంపమని, మనుషులకి నడిపించే నాయకులైనటువంటి వారు పడుతున్నటువంటి బాధలు, వారు పడుతున్నటువంటి కష్టమైనటువంటివి గ్రహించినటువంటి పరిస్థితులుగా
మనం వింటూ ఉన్నాం. దేవుడు సమాధానకర్త. అయితే దేవుని ప్రేటువంటి వారి శత్రువులు వచ్చి నాశనం చేస్తున్నప్పుడు వారు ఎదుర్కొనేటువంటి బాధ్యత నాయకుడిది. అలాంటి పరిస్థితుల్లో నష్టము జరగవచ్చు, లాభము జరగవచ్చు. కానీ ఇశ్రాయేలు వారి జీవితాల్లో రకరకాలైనటువంటి భిన్న స్వరాలు మనం వింటున్నట్లుగా చూస్తాం. అలాంటి మాటలు వినబడుతున్నట్లుగా మనం వింటున్నాం. ఏది ఏమైనా ప్రభు తన ప్రేటువంటి వారికి ఇచ్చిన ఒక బాధ్యత. మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని ప్రభు మనకు దీనికి వాక్యం ఇస్తూ వచ్చినాయి. యెరూషలేము క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉన్నట్లుగా చెబుతూ వచ్చినాయి. చాలా విచిత్రమైనటువంటి మాట. కారణం, దేవుడు తన ప్రేటువంటి వారిని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. పితరులకు వాగ్దానం చేసి తన ప్రేటువంటి వారిని స్థాపించుకున్నాడు. ప్రస్తుతం వారి యొక్క మనస్తత్వాలు దేవుని ఎరగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకరోజు వారందరూ కూడా ప్రభువుని తెలుసుకుంటారు. ఇంత ప్రేమగల దేవుణ్ణి మనం ఎరగనటువంటి వారంగా ఉంటిమే అని పశ్చాత్తాపడతారు. ఒక దినం ఆ కార్యం జరగనయ్యింది. ప్రభు రెండవ రాకడలో ఒలీవ కొండ మీద ఆసీనుడవడం, యెరూషలేమును కేంద్రంగా చేసుకోవడం, యావత్తు ప్రపంచనంతా ఏలడం అనేటువంటిది అక్కడి నుంచి జరిగినటువంటి కార్యం. కాబట్టి ప్రభు రాకడ బహు సమీపమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో, ప్రభు రాకడలో మనం ఎత్తబాటు కొరకై ఈ ఆత్మీయ యుద్ధం అనేటువంటిది ప్రార్థన మెలకువగా చేయడమే ఆత్మీయ యుద్ధం. ఈనాడు దేవుని ప్రజలు కునుకుపాటులో ఉంటున్నారు, నిలువెచ్చనిగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, అజాగ్రత్తగా ఉన్నారు. ప్రార్థించమని ప్రభు కోరితే నాడు శిష్యులు కొనిగిన రీతిగా జీవితాలు కూడా ఉంటూ ఉన్నారు, సమాధానటువంటి స్థితిలో ఉంటున్నారు. ఆ ప్రకారంగా బాధ్యత బరువు లేటువంటి స్థితిలో ఉంటున్నారు. ఒకవైపు అక్షర యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధమును దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఇరుపక్షాలుగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని దేవుడు ఆత్మీయమైన యెరూషలేముగా ఇశ్రాయేలు ప్రజలుగా మనం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ పరిస్థితి కొరకు మనం ప్రార్థించకపోతే ఆ నష్టం, ఆ ప్రభావం మన మీద కూడా సోకేటటువంటిదిగా ఉంది. కాబట్టి మనం ఎంతో యుద్ధము చేయనటువంటి నాయకుల వలె ఆ బిడ్డల కొరకు మనం ప్రార్థించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అలా కుటుంబాల్లో ఎన్నో రాజ్యాలు దేవుని ప్రేటువంటి వారు కూడా మొదటి వారుగా ఉన్నవారు కడపటి వారు అయిపోయారు. భూప్రపంచంలో 36 దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉండబడిన దేశాలు సహా దేవుని వదిలిపెట్టినటువంటి వారుగా, వారి ఇష్టముగా జీవించడానికి కొరకుగా అలాంటి స్థితిలోనికి మరి వారి జీవితాలు రాబడుతూ వచ్చినట్లుగా మనం వింటాం. ఆధ్యాత్మికమైనటువంటి గొడ్డుబారినటువంటి స్థితి, దేవుని యందు విశ్వాసము లేక, పరిశుద్ధత లేక, కృతజ్ఞత జీవితం లేక, దేవుని గురించి ప్రచురించే జీవితం లేక నిర్జీవమైనటువంటి జీవితాలుగా అవుతుంది. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటొచ్చినటువంటి ఇంగ్లాండ్ ఈనాడు ఎంతో దుస్థితిలోనికి కూరుకుపోయినటువంటి రీతిగా వచ్చినట్లుగా చూస్తున్నారు. వారి యొక్క పాటలు, వారి యొక్క సంగీతాలు, వారి యొక్క భక్తి ప్రపంచాన్ని దేవుని చూపిస్తూ వచ్చినటువంటి దేశముగా, చిన్న దేశం యావత్తు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. అంత గొప్పగా దేవుని చేతిలో వాడబడినటువంటి ప్రజలు దినాలు గడిచే సుఖ సౌఖ్యాలు, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసినటువంటి కార్యాల్ని వారు మర్చిపోయినారు.
ప్రస్తుతము దేవుని ఎరగనటువంటి ప్రజలుగా, ఆయన కార్యాలు ఎరగనటువంటి ప్రజలుగా, ఇశ్రాయేలు వారికి రాజు లేడనేటువంటి స్థితిలో, దేవుడు లేని జీవితంలో క్రైస్తవ బిడ్డలందరూ జీవిస్తున్నారు. మీరు యేసు ప్రభుని ఎరుగుదురా అని అంటే ఆయన ఎవరు మాకు తెలియదు అంటారు. అందరూ కూడా క్రైస్తవులే. అన్యులుగా ఎట్టయితే దేవుని ఎరగని వారుగా ఉన్నారో, దేవుని పేరు పెట్టబడినటువంటి క్రైస్తవ దేశాలు కూడా క్రీస్తు లేనటువంటి ప్రజలు విస్తారంగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి మన ప్రార్థన, ప్రభువా నీ కార్యమును మరొకసారి జరిగించవా, నీ కార్యం మరొకసారి జరిగించవా, అదే మనం ప్రార్థించవలసినటువంటి ప్రార్థన. అందుకని డాక్టర్ బిల్లీ గ్రహాం అనేటువంటి భక్తుడు అమెరికా దేశంలో టీనేజ్ లో సువార్తను ప్రారంభించేటటువంటి సమయంలో మహా గొప్ప భక్తులను తలంచుకొని, ఒక్కొక్కరి ద్వారా జరుగుతూ వచ్చిన సేవను తలంచుకొని, ప్రభువా మరొక పర్యాయ కార్యం జరిగించవా, మరొక పర్యాయ కార్యం ముమ్మారు ఆ స్థలంలో ప్రార్థన చేసి కోట్ల మంది ప్రజల్ని ప్రభు వైపుగా తాను తిప్పడానికి కొరకుగా ఒక గొప్ప సువార్తికుడు దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. అలా దేవుని భక్సి గారిని దేవుడు గొప్ప సాధనంగా వాడుకుంటూ వచ్చినాడు. వాచ్మెన్ గారిని వాడుకుంటూ వచ్చినాడు. ప్రపంచాన్ని ప్రభావం చేస్తూ వచ్చిన భక్తుని భూమి మీదనే దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అలాంటి కార్యమే కడవరి కాలమందు మన దీన ప్రార్థన ద్వారా ప్రతి నోట ప్రభు పేరు ఉండడానికి, ప్రతి మోకాలు ప్రభు పేరు వంగడానికి కొరకు మనము సామాన్య ప్రార్థన చేస్తే లాభం లేదు. ఎంతో భారంతో, కన్నీటితో, పట్టుదలతో దివరాత్రులు నిజంగా రోదన చేసే స్త్రీల వలె చేతులెచ్చి ప్రార్థించే పవిత్ర చేతులతో ఉన్నటువంటి పురుషుల వలె ప్రభు పాదల చెంత యెరూషలేము తట్టుగా ఆనాడు దానియేలు ఎలాగైతే మోకాల్లోని దేవుని వైపుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన ప్రభు అన్ని దేశములు సహా గొప్ప కార్యం జరిగిస్తుంది. ఈ ఆత్మీయ ప్రత్యక్షత దినాల్లో ఇప్పుడు ప్రస్తుతం విశ్వాసులుగా ఎంచబడినటువంటి వారి జీవితాలు కూడా కనబడేటువంటి స్థితిగతులు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, వ్యర్థమైనటువంటి మాటలతో కాలక్షేపం చేయటం, ఉత్తమమైంది, అనుకూలమైంది, అవసరమైంది ఏంటి, ప్రభు ఏం చెప్పాడు, మనం ఏం చేయాలన్నటువంటి ఆ గురి, ఆ యొక్క తపన లేనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయిన స్థితిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రేమను మరచి శాస్త్రమును పట్టుకొని ఆ ప్రకారంగా ప్రభు కోరినటువంటి అడుగు జాడల్లో నుండి తొలిగిపోయినటువంటి జీవితంగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు కార్యం మన ద్వారా దేవుడు బలమైన రీతిలో జరిగించడానికి, మన ప్రార్థనతో మన దేశం రక్షించబడినట్లుగా, స్వస్థత పొందినట్లుగా, ప్రభుత్వం ఆయనకు అనుకూలమైన రీతిలో వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. చివరి యొక్క ఎలక్షన్ కూడా జరగనట్టుగా ప్రశాంతంగా జరగడానికి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అలా సేవ పరిచయం నానా రీతిలుగా ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మహిమ కార్యం కొరకు ప్రార్థన చేస్తాం. ఆయన వాక్యం ప్రజల హృదయాల్లో అది ఎంతో బలమైనటువంటి రెండు ఖడ్గముగా ఒక్కొక్క వ్యక్తిలో ప్రభు కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగన ఈ ఉదయ కాలము దినపు అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, కనాను దేశంలో ఉండబడినటువంటి జాతుల్ని అప్పగించిన దేవుడు, ఈనాడు మా ఆత్మీయ జీవిత ప్రార్థన విశ్వాసం ద్వారా దేశాలు, మా దేశ ప్రజలు నీకు అప్పగించబడినట్లుగా మాకు స్వాస్థ్యంగా దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు. మనకెంతో గొప్ప బాధ్యత ప్రవచించినాడు మన ప్రాంతాల విషయమై. ఆరుతిగా అటువంటి గమనిక కలిగి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ ఉదయ కాలంలో కొద్దిమందిగా మనం ప్రార్థన చేద్దాం.
ఎవరెవరు ప్రార్థన చేస్తారు? లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. చేస్తాను. తర్వాత శిరోమణి గారు ప్రార్థన చేస్తారు. ఆరతిగా జ్యోతమ్మ ప్రార్థన చేస్తారు. ఒక ముగ్గురు ప్రార్థన చేసినట్టు బట్ట సమయాన్ని బట్టి చూద్దాం. ప్రారంభించు. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము గల తండ్రి, జీవమగల మా రక్షక, సర్వాధికారి అయిన దేవ, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రములు. సర్వ సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీకు స్తోత్రములు. అన్ని నామముల కంటే పై నామము గల దేవుడవు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం స్తుతులు అందదగిన దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ప్రభా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుడు అని నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేనని లెక్కింపలేనని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ కృపాసనం యొద్దకు వచ్చిన్నాం ప్రభా. ఇదే కాలం తండ్రి నన్ను సజీవరాలుగా ఉంచావు. సజీవమైన దేవుణ్ణి స్తుతించడానికి కృపనిచ్చావు ప్రభా. మరి ఒక రోజున ఆయుష్కాలం పొడిగించావు తండ్రి. నీ కొరకు జీవించడానికి కృప చూపిస్తూ రండి నాయన. మీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన మాటలను బట్టి వందనాలు తండ్రి. కనానీయుల గురించి, మరి కనాను వంశం గురించి, నీ ప్రజల గురించి, రకరకాల జాతుల గురించి మాకు తెలియని విషయాలు మీరు తెలియజేస్తూ వస్తున్నారు తండ్రి. నీ బిడ్డలను మీరు నడిపిస్తున్న విధానము తండ్రి, వారికి స్వాస్థ్యముగా ఇచ్చిన విధానము తండ్రి, శత్రువులను సంహరించిన విధానము, ఇవన్నీ కూడా మీరు మాకు తెలియజేస్తూ వస్తున్నారు. అవును ప్రభా, ఎవరైతే ప్రభా నీకు ఇష్టలుగా బ్రతుకుతారో, నీ ఆధీనంలో ఉంటారో, నీ మీద ఆధారపడతారో తండ్రి, నీకు ఇష్టమైన జీవితం జీవిస్తారో వారిని నీవెప్పుడు కూడా విడిచిపెట్టని దేవుడవు, శత్రువుల్ని సంహరించే దేవుడవు తండ్రి. మరి నీ బిడ్డలుగా ఈ లోకమంతా కూడా నీ బిడ్డలే కదా ప్రభా. నీవు రక్తం ఇచ్చి కొన్నారు కదా తండ్రి. సిలువలో మీరు ఎంతో గొప్ప త్యాగం చేసి ఎన్నో శ్రమలు పొంది అవమానాలు పొంది తండ్రి, బాధను సహించి సిలువను సహించి ప్రభా నీ బిడ్డల కొరకు రక్షణ సిద్ధపరిచారు కదా తండ్రి. మరి ఆ యొక్క విషయము ప్రజలు గ్రహించలేని వారుగా నిర్లక్ష్యమైన జీవితాలతో తండ్రి, ఆనాడు మరి పితరులు కూడా నీకు దూరమైన స్థితి, వారి బిడ్డలు కూడా ప్రభా నీకు దూరమైన స్థితి ఉంటున్నప్పుడు పితరులు ఎన్నో ప్రభా పొంది ఉన్నారు నీ నుండి. అయినను ప్రభా వారు తప్పిపోయిన వారిగా ఉంటున్నప్పుడు నష్టపోయారు తండ్రి. అలాగే ఈరోజు మా దేశంలో ప్రజలు కూడా తండ్రి ఎంతో మంది ప్రభా నిన్ను ఎరిగిండు కూడా చల్లారిన స్థితిలో ప్రభా, నిలువెచ్చని స్థితిలో నిర్లక్ష్యమైన జీవితం తండ్రి, మరి దేవుని ఎరగని వారిగా ఎరిగియుండి కూడా తప్పిపోయిన వారిగా ఉంటున్నప్పుడు, అనేకులు ప్రభా నిన్ను ఎరగని వారిగా ఉంటున్నప్పుడు, చీకటిలో ఉంటున్నప్పుడు, అజాగ్రత్తగా ఉంటున్నప్పుడు వారందరి గురించి కూడా భారం కలిగి ప్రార్థించాలని మీరు మాకు సెలవిస్తూ వస్తున్నారు. అవును తండ్రి, ఆ భారము కూడా మాకు తగ్గిపోతుందేమో అని భయం కలుగుతుంది ప్రభా. మీ సన్నిధిలో భారము కలిగి ప్రార్థించడానికి మా అందరికీ కూడా కృప దయచేయండి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉంచారు, సజీవులుగా ఉంచారు. మరి మీ ఎదుట మేము చేయవలసిన పనిని, ప్రార్థన అనే ఆయుధమును కలిగి ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలు కూడా నాయన భారంతో ప్రార్థించడానికి మీరే కృప దయచేయండి తండ్రి. నాయన లోకమంతా కూడా అంచె దినములు అపాయకరమైన కాలముల్లో ఉన్నాము తండ్రి. సమయం తక్కువే ఉంది. శత్రువు శోధిస్తున్నాడు తండ్రి, సింహం వలె గర్జిస్తున్నాడు, నీ బిడ్డల్ని బాధ పెడుతున్నాడు, కుటుంబాలను విడగొడుతున్నాడు, సమస్యలు సృష్టిస్తున్నాడు, యుద్ధాలు, కరువులు తండ్రి నాయన, తెగుళ్ళు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రభా. మనుషుల మీద మనుషులు దాడులు, క్రైస్తవుల్ని ప్రభా ఎంతో మంది మరి చంపడాలు, నాయన బైబిల్ చింపడాలు, జైల్లో పెట్టడాలు, ప్రతి విషయంలో ప్రార్థన చేయకూడదని, ఇళ్లలో కూడా ప్రార్థన చేయకూడదని, ఇళ్ల మీద దాడి చేయడాలు ఇతర దేశాల్లో, ఎన్నో దేశాల్లో మేము వింటూ వస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించవా తండ్రి, కనికరించవా నాయన, కృప చూపించవా, నీ కార్యములు జరిగించవా తండ్రి. పరిశుద్ధ ఆత్మ కార్యములు జరిగించండి నాయన. శక్తి వలన బలము వలన కాదు నాయన, నీ ఆత్మ వలనే కార్యం జరుగుతుంది ప్రభా. దేశాలన్నింటినీ, ప్రజలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. కృప చూపించండి ఆయన. ఈ దాడుల నుండి తప్పించండి, నెమ్మది దయచేయండి, సమాధానం. రాబో దినాల్లో మీకు మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో దినాల్లో మీకు నిరీక్షణ కలగటానికి అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావని మీరు సెలవిస్తున్నారు. నీవు సమాధానమునకు కర్తవి కదా తండ్రి. నీ మాట వెనక్కి మరలదు, అది తన పనిని నెరవేర్చునని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ వాక్కు ఒక్క నీ మాట బయలుదేరి చేయండి, మీ మాట సెలవివ్వండి. నీ మాట కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. నీవు చేసే కార్యాల కోసం ఎదురు చూస్తున్నాం. కనిపెట్టి ప్రభా, మా ప్రభు గొప్పవాడు, సామర్థ్యము కలిగిన దేవుడు, సమర్థుడగు దేవుడు, విశ్వసించేవాడు కలవరపడడు అన్నావు కదా తండ్రి. నాయన, నీ విశ్వాసమే నేను స్వస్థపరచునన్నావు కదా. ప్రతి బిడ్డ కూడా విశ్వాసము కలిగి తండ్రి, మరి విశ్వాసము నుండి తొలగిపోక
నాయన సమయం నీకు ఇచ్చేవారిగా మా సమయమును, మా బలమును, మా ధనమును ప్రతీదీ నీవిచ్చినదన్నీ కూడా నీ కొరకు వాడబడినట్లుగా ప్రతి బిడ్డ కూడా ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. పరిస్థితులన్నీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎక్కడ చూసినా దాడులే, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మోసాలే, అన్యాయాలే, అక్రమాలే, అకృత్యాలే. తండ్రి నీ బిడ్డలైన వారు బాధపడుతున్నారు తండ్రి. కనికరించండి ఆయన, కనికరించండి. సమస్తము చక్కగా చేసే దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిన్నటిదిన పరిచర్యలో కూడా మీరు తోడై ఉన్నారు, సహాయం చేశారు. పరిచర్యలన్నింటిలో కృప చూపించారు. ఆయా మందిరాల్లో, ఆయా స్థలాల్లో తండ్రి నీ దాసుల్ని బలపరిచి మీరు బలంగా వాడుకున్నందుకు వందనాలు తండ్రి. అండ్ బ్రదర్ షేబాంటి ఆశీర్ పరిచయని దీవించండి తండ్రి. సంగారెడ్డి వాటి అనుబంధ సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలు విస్తారంగా జరగడానికి కృప చూపించండి. మీ దాసుల్ని బలపరచండి ప్రభా. అలాగే తండ్రి బిహెచ్ఎల్ వాటి అనుబంధ సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సేవకుల్ని బలపరచండి, నడిపించండి. ఆల్విన్ తండ్రి అక్కడున్న తండ్రి మరి రాచల్ సిస్టర్ తండ్రి మరి ఆ యొక్క ఇమ్మానియల్ బ్రదరు వారి పరిచర్లు దీవించండి, మంచి ఆరోగ్యాల్లో ఉంచండి ప్రభా తండ్రి నాయన. అలాగే కొండాపూర పీస్పేట తండ్రి మరి పరిచర్లను దీవించండి. మీ దాసుడు సాల్మన్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. బ్రదర్ని కూడా మీరు ఇంతవరకు ఆరోగ్యంలో ఉంచి బలపరిచి తండ్రి తన అక్కర్లన్నీ తీర్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభా సమాధానంగా నడిపిస్తున్నందుకై నేను స్తుతిస్తున్నాను. అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలు ఉంచినందుకు వందనాలు. పరిచర్లో కొనసాగడానికి సహాయం చేయండి. ఉండడానికి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మీ బిడ్డగా నడిపించండి. చదువులో తోడే ఉండండి. కృప చూపించమని వేడుకుంటున్నాను. ఈ రోజు పరిచర్యలన్నింటిలో కూడా మీరు సహాయం చేయండి. మందిరాల చుట్టూ నీ అగ్ని ప్రాకారంలో ఉంచండి. దైవజనులు ప్రభా ఎక్కడెక్కడైతే పరిచర్యలు చేస్తున్నారో అక్కడక్కడ నీ కృప తోడయించండి. పరలోక జ్ఞానంతో నింపండి ప్రభా. నాయన దైవచిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలిగించునన్నావు కదా తండ్రి. ఈ లోక చిత్తము, ఈ లోకము దుఃఖము ప్రభా మరణమునకు దారి తీయనుంటున్నావు. అవును ప్రభా. మరి దైవ చిత్తానుసారమైన దుఃఖములో దైవజనులే కాదు విశ్వాసుల కుటుంబాలు కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖములో నడిపించబడ్డానికి మీరే సహాయం చేయండి ప్రభా. ఈ లోకము ఇంకా సమయం కొంచెమే ఉంది ప్రభా. నాయన నువ్వు త్వరగా రారాజుగా రాబోతున్నావు తండ్రి. సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉత్సహించు అంటున్నావు తండ్రి. నీ రాజు త్వరగా రాబోతున్నాడు అంటున్నావు. అవును ప్రభా. ఒలీవల కొండ మీద నీ పాదము నిలబెట్టబోతున్నావు తండ్రి. మరి సమస్త జనులు ఆ దినము రొమ్ము కొట్టుకునే వారిగా ఉండకుండా నాయన ప్రపంచంలో ప్రజలందరూ నీ బిడ్డలే కాబట్టి నాయన మాకు తెలిసినంత మట్టుకు మీ బిడ్డల గురించి, రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ముఖ్యంగా ప్రతి బిడ్డ రక్షణ పొందాలి తండ్రి. ఈ లోకంలో మేము జీవిస్తున్నాము, మాకు ఎన్నో సమస్యలు ఉంటున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి, ఎన్నో అనారోగ్యాలు ఉంటున్నాయి, ఎన్నో అవసరతలు ఉంటున్నాయి. అయితే ఇవన్నీ నీవు ఎరుగని దేవుడవు కదా తండ్రి. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను వాటిని పోషిస్తున్న పరలోకపు తండ్రి. మరి మీ కొరకు ప్రాణం పెట్టిన మీ తండ్రి మిమ్మల్ని పోషించడా అంటున్నావు. దివారాతనము నాకు మొరపెట్టే వారిని నేను విడిచిపెడుదునా అంటున్నావు. అవును ప్రభాన్ని విడిచిపెట్టే దేవుడవు కావు. మా గురించి మీరు పట్టింపగలిగి ఉన్నారు, లెక్కింపగలిగి ఉన్నారు నాయన. మా తల వెంట్రుకలు ఒక్కటి కూడా నీ సెలవు లేందే, మా తల వెంట్రుక ఒక్కటి కూడా ఊడిపడదంటున్నావు నాయన. నీ అనుమతి లేనిది ఏది జరగదంటున్నావు తండ్రి. ఈ మాటలన్నీ మీ హృదయంలో భద్రం చేసుకొని ప్రతిదినము మీరు మాకు ఇస్తున్న జీవాహారమును మేము భుజిస్తూ ధ్యానిస్తూ అనుదినము నేను సేవించేవారిగా మీ బిడ్డలైన మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ఇతరుల గురించి ప్రార్థించేవారిగా, భారము కలిగి ప్రార్థించేవారిగా, మా దేశము కొరకు, మా ప్రజల కొరకు, మా నాయకుల కొరకు, సంఘాల కొరకు, దైవజనుల కొరకు, విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మీరు సహాయం చేయరా నాయన. తప్పక సహాయం చేస్తారు. నీ బిడ్డల్ని మీరు మార్చండి. మారు మనసు పాపక్షమాపణ అనుభవంలోనికి తీసుకురండి ప్రభా. ప్రతి బిడ్డ కూడా రక్షణ పొంది నాయన సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అటువంటి తండ్రి మరి ఆలోచనలోనికి నీ బిడ్డలను నడిపించండి. నిర్లక్ష్యంగా ఉన్న జీవితాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవ్వరూ కూడా క్రీస్తుకు దూరంగా ఉండకుండా ప్రతి బిడ్డ కూడా క్రీస్తుని ఎరిగేవారిగా చేయండి నాయన. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటున్నావు తండ్రి. మరి సమయం గతించిపోతూ ఉంది. మేము ఇంకా ఈ లోకంలో ఉండకుండా ఈ లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచావు, ఒక ప్రత్యేకమైన జీవితం ఇచ్చావు తండ్రి. నీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి. చావునకు పట్టబడిన వారిని మీరు రక్షించరా అంటున్నారు తండ్రి. అటువంటి వారి కొరకు ప్రార్థిస్తుండగా అనేక ఆత్మలు రక్షింపబడినట్లు ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడి వారి ప్రార్థనలు బట్టి, వారి జీవితాలను బట్టి నాయన నీ దైవజనులకి, విశ్వాసులకి కూడా మీరే ఆత్మలు రక్షింపబడినట్లు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మరి దేశము ఈ జూన్ 10వ తారీఖు 8 స్టేట్లలో ప్రభా ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి. అక్కడ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీకు ఈ చిత్తములో నీ యొక్క అనుమతులు ఎవరైతే ఉన్నారో ప్రభా ఆ నాయకుల్ని మీరు నిలబెట్టుకోండి. దేశ తండ్రి ఎలక్షన్ల విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా తండ్రి. ఆ విడతలో కూడా మీరు కృప చూపించండి. ఇప్పటి వరకు తండ్రి నాయన ఎలక్షన్లు జరిగినవి సమాధానంగా జరిపించారు. జూన్ 4వ తారీఖు మరి విడుదల
ఉంటుంది ప్రభా. ఎవరు అధికారులో ఎవరు అని ప్రభా మరి ఉంటుండగా మీరే మీ తీర్పులో ఉన్న బిడ్డల్ని నాయన నీ యొక్క అనుమతిలో ఉన్న బిడ్డల్ని నీ యొక్క చిత్తములో ఉన్న బిడ్డల్ని మీరు నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. నాయన మాకు నెమ్మది ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. అయితే మా ప్రభు తప్పక న్యాయం చేస్తారు. అటువంటి విశ్వాసంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మా విశ్వాసం చెదిరిపోకుండా కాపాడండి. అల్ప విశ్వాసం లేకుండా చేయండి. నాయన ఏ విషయంలో సందేహం లేకుండా చేయండి. కృప చూపించండి. ప్రభు గొప్పవాడు. తన బిడ్డలకు ఎప్పుడు అన్యాయం చేయడు. తన బిడ్డలను మర్చిపోడు. ఆయన నీతిమంతుడు, న్యాయాధిపతి. అవును ప్రభా, నీవు న్యాయం చేసే దేవుడు. ఈ లోకములో మనుషులు ఎవరు న్యాయం చేయరు ప్రభా. న్యాయం చేసేవారిగా కనబడతారు కానీ న్యాయం చేయలేరు. కానీ నీ ఒక్కడవే న్యాయం చేయగల దేవుడవు. మీరు అనుమతిస్తేనే వారు న్యాయం చేయగలుగుతారు. కాబట్టి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ప్రభుత్వాన్ని, మంచి దేశాన్ని, మంచి నాయకుల్ని మాకు అనుగ్రహించమని, మా పరలోకపు నాయకుడుగా మీరున్నారు ప్రభా. మీ చిత్తములో మీ బిడ్డలను నిలబెట్టుకోమని, రానున్న దినాల్లో నీ పరిచర్య విస్తారంగా జరుగునట్లు మీ పరిచర్యకు ఆటంకం లేని ప్రభుత్వాన్ని దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. నెమ్మది సమాధానం దయచేయండి. ప్రతి బిడ్డ కూడా ప్రభువుని అంగీకరించే వారిగా ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో, ఆయా జిల్లాల్లో ఎక్కడెక్కడైతే చీకటి ప్రాంతాల్లో ఇంకా ప్రజలు దేవుని ఎరగని వారు ఉన్నారో ఆ గేట్లు తెరవండి, వారి హృదయాలు తెరవండి. ఆనాడు తబిత హృదయం తెరిచారు, మరి తండ్రి జైలర్ హృదయం తెరిచారు, వారి కుటుంబాన్ని అన్నింటినీ రక్షించారు. ఈ రోజు మా బిడ్డలను కూడా రక్షించండి ఆయన. నీ బిడ్డలే, నీ ప్రజలే తండ్రి, సమస్తము నీది, అధికారం అంతా నీది ప్రభా. నీవే సమస్తము చక్కగా జరిగించే దేవుడవని మీ పాదములు పట్టుకుంటున్నామయ్యా. కనికరించండి తండ్రి, కృప చూపించండి ఆయన. తండ్రి మేమే పట్టువారం తండ్రి. ఒక దినం మేము కూడా నీకు దూరస్తులమే కదా. ఒక దినము నేను ఎరిగి ఉండి కూడా ఎరగని వారిగా ప్రవర్తించిన వారమే, పాపములో ఉన్న వారమే. మమ్మల్ని మీరు కనికరించారు కదా తండ్రి. అలాగే ఈరోజు ఈ బిడ్డలను కనికరించి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, షామీర్పేట 22 గ్రామాలు జ్ఞాపకం చేసుకోండి. రామ్కి టవర్స్ 2000 కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. చందానగర్లో, నాగరంలో కూడా 9 కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచం అంతటా కూడా మందిరాల చుట్టూ ఉన్న ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్నపిల్లలు తండ్రి బయటకు రాలేని స్థితి, నాయన యవ్వనులు బయటకు రాలేని స్థితి తండ్రి ప్రభా. ఎక్కడేం జరుగుతుందో తెలియని స్థితి, ఏ దినం ఏం జరుగుతుందో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి నీ పాదములు పట్టుకుంటున్నామయ్యా. కనికరించమని వేడుకుంటున్నాం. శత్రువు సంహారం చేస్తున్నాడు తండ్రి, కనికరించండి, కృప చూపించండి. నీ బిడ్డలను ప్రభా ధైర్యపరచండి ఆయన. కృప చూపించమని వేడుకుంటున్నాను. రక్షణ దయచేయండి. ఎవరు కూడా నశించకూడదు తండ్రి. నీ రాకడలో ప్రతి బిడ్డ ఎత్తబడేవారిగా ఉండాలి. ఈ లోకము కొరకు మేము దుఃఖించక, మా సమస్యలను బట్టి మేము బాధపడక తండ్రి, మాకున్న కష్టాలను బట్టి మేము ఆలోచించక, కొంతవరకు ప్రభు చేతులకు మేము అప్పగించుకొని ప్రతి విషయంలో కూడా ధైర్యముతో నాయన, విశ్వాసముతో నాయన నిన్ను బట్టి మేము బలపడుతూ తండ్రి, ధైర్యపడుతూ తండ్రి నాయన విశ్వాసముల ముందు కొనసాగటానికి, మీరు ఇచ్చిన రక్షణలో మేము కొనసాగటానికి సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘాలని, దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల కుటుంబాలని దీవించండి. వారి అక్కర్లన్నీ నీ మహిమైశ్వర్యులు తీర్చండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు విశ్వాసుల ఇంటి వారే రక్షణ లేకుండా ఉన్నారు. నా ఇంటి వారు రక్షణ లేకుండా ఉన్నారు ప్రభా. ఎన్నో కుటుంబాలు ప్రభా రక్షణ లేకుండా ఉన్నాయి. వారందరినీ రక్షణలోనికి నడిపించమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో భార్య భర్తలు తండ్రి ముఖ్యంగా తమ పిల్లలను దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తూ, కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండి, సమయము పోనివ్వక కొంత పనిని పక్కన పెట్టి ప్రభు పనిని చేసేవారిగా, ప్రభు కొరకు ప్రార్థించేవారిగా, ఈ లోక సమస్యల గురించి ఆలోచించకుండా అన్ని మీ చేతులకు అప్పగించుకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ నాయన నీ నుండి మేము మేళ్లు పొందుకునేవారిగా మా కుటుంబాలను మీరు బలపరచమని, ప్రతి కుటుంబంలో క్రీస్తు ఉండేలాగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. అన్నీ ఉంటున్నాయి ప్రభా, క్రీస్తు ఉండట్లేదు. మా హృదయంలో అన్నీ ఉంటున్నాయి, క్రీస్తు ఉండట్లేదు అనేగా మేము ఉండకుండా యథార్థముగా, పరిశుద్ధంగా మా హృదయంలో ఉన్న చెడంతా తొలగించుకొని నాయన చేదైన వేరు తీసివేసుకొని క్రీస్తు ద్వారా ఆయన మేము యథార్థముగా బ్రతకటానికి సహాయం చేయండి. కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు ఈ రోజు ఎన్నో కుటుంబాలను విడగొడుతున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సమస్యలు సృష్టిస్తున్నాడు. తండ్రి నీవు మంచి దేవుడవు కదా, మా కాపరిగా మమ్మల్ని బలపరచండి ఆయన. మా కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. మాకు ఆలోచన చెప్పండి ప్రభా. ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరైతే బలహీనపడుతున్నారో, ఎవరైతే ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారితో మాట్లాడండి ప్రభా. వారిని బలపరచండి, నీ బిడ్డలుగా చేసుకోండి. వారికి మంచి ఆలోచన చెప్పి నడిపించండి ఆయన. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి నాయన. ముఖ్యంగా ఈ రోజు అంతట్లో కూడా మీరు కృప చూపిస్తారండి. మీ కొరకు ప్రార్థించేవారిగా, ఆరాధించేవారిగా, ప్రకటించేవారిగా కొన్ని ఆత్మలు
కొన్ని ఆత్మలకి సువార్త చెప్పేవారిగా మీ బిడ్డలైన మా అందరినీ కూడా బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. తండ్రి కనికరించండి, ఆయన కృప చూపించండి. అలాగే VBS అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఇంకా ఎక్కడెక్కడ VBSలు జరుగుతున్నాయో మీరే సహాయం చేసి చిన్న బిడ్డలందరినీ రక్షించుకోమని, ఏ ఒక్కరు నశించకుండా కాపాడమని, మీ దాసులను బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి నాయన. మణిపూర్ ప్రజలకి నెమ్మది దయచేయండి ప్రభా. తండ్రి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించండి, వారి విశ్వాసమును గనపరచండి తండ్రి. అక్కడ దాడులు జరగకుండా కాపాడండి. ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి, శత్రు సంహారం ఉంటూనే ఉంటుంది ప్రభా. శత్రు సంహారం తీసివేసి ప్రభా, సాతాను దుర్గాలను పడగొట్టి నీ బిడ్డల్ని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను. ఇజ్రాయెల్ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి చుట్టూ నీ కంచె వేయండి ప్రభా. వారి మీద ఎంతో ఒత్తిడి ఉంటుందని వింటున్నాము. ఈ ఒత్తిడి నుండి తప్పించండి ప్రభా. విశ్వాసమును తండ్రి, వారి విశ్వాసముతో ముందుకు వెళ్తుండగా వారి విశ్వాసమును గనపరిచి వారి చుట్టూ నీ కంచె వేసి శత్రు దేశాలని సంహరించమని వేడుకుంటూ వస్తున్నాను నాయన. ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, గాజా ఈ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నార్త్ కొరియా, కిమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి యుద్ధాలకి కొందరు ప్రకటిస్తున్నారు తండ్రి. ఈ యుద్ధాలు జరగకుండా మీరే ఆపండి మీ చిత్తమైతే. ఈ యుద్ధాల వల్ల క్షేమము తండ్రి, క్షామం ఉంది నాయన, కరువు ఉంది తండ్రి ప్రభా, అనారోగ్యాలు ఉన్నాయి తండ్రి, రేట్లు పెరిగిపోతున్నాయి. బిడ్డలు తండ్రి బ్రతకలేని పరిస్థితి ఉంటుంది, నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు ప్రభా. ఈ కరువు నుండి, క్షామము నుండి తప్పించండి ఆయన. నెమ్మది ఇవ్వండి, సమృద్ధి అయిన జీవితంలో ప్రభా బిడ్డలు బతకడానికి సహాయం చేయండి. క్రీస్తులో సమృద్ధి కలిగి జీవించడానికి కృప చూపించండి ఆయన. ఎవరైతే దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నారో వారిని కనికరించండి. వారి జీవితాలను తిరిగి కలపండి, వారి కుటుంబాలను కలపండి. మీరే కనికరించమని వేడుకుంటూ వస్తున్నాను. రక్షణ దయచేయండి. రక్షింపబడిన ప్రజలు తండ్రి ఆత్మీయ స్థితిలో దినదినము ఎదిగి వర్ధిల్లులో, క్రీస్తులో ఎదిగి వర్ధిల్లునట్లుగా, క్రీస్తుకు సమీపస్తులుగా చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి వారి కుటుంబాలను కూడా మీరు కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి నాయన. రవిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోమాలో ఉంటున్నాడు సంవత్సరంన్నర నుంచి నాయన. కృష్ణమేరి గారి కుమారుడు జ్ఞాపకం చేసుకోండి, కోమా నుండి బయటకు తీసుకురండి. ఆ కుటుంబంలో నెమ్మది దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ప్రభావతి సిస్టర్ కుమారుడు ప్రభా నాయన, చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ కూడా తండ్రి మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బిడ్డ బాగయ్యి సంతోషంగా తన తల్లి దగ్గరికి వచ్చేటట్టు, క్రీస్తుకు సమీపస్తుడిగా ఉండేటట్టు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇమ్మానియల్ బ్రదర్, తన ఇమ్మానియల్ అనే బాబు తండ్రి ఆస్ట్రేలియా వీసా కొరకు ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి ప్రభా. మీ చిత్తమైతే బిడ్డకు వీసా ఇప్పించండి. తన జీవితంలో ప్రభా ఆలస్యమైన అది తన మేలు కొరకే అని, ఏది జరిగినా తన మేలు కొరకే అని విశ్వాసంలో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన బ్రదరు మరి సుధీర్ బ్రదర్ వినతి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వినతి తన బిడ్డలను తీసుకొని తండ్రి దూరంగా వెళ్ళిపోయి ఉంటుండగా, సాతాను చేతుల్లో ఉంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు వెనక్కి తీసుకురమ్మని, తన భర్త దగ్గరికి చేర్చమని, కుటుంబాన్ని తిరిగి కలపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. నాయన మరి సుధాకర్ బ్రదర్ కూడా డయాలసిస్ లో ఉంటున్నారు. బిడ్డను కాపాడండి, స్వస్థత దయచేయండి, తద్వారా రక్షణ అనుగ్రహించండి. తన జీవితంలో నెమ్మది ఇమ్మని, క్రీస్తుని కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. అర్చనారెడ్డి, సుహాసిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక పరిస్థితుల నుండి తప్పించండి ప్రభ. ఆన్లైన్ లో కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున దీవించండి ఆయన. ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి అక్కర్లే అవసరతలన్నీ నీ వెరిగిన దేవుడు తండ్రి. సహాయం చేయండి. ఏ బిడ్డలు ఎక్కడ కలిగి ఉన్నారో వారి అక్కర్లన్నీ కూడా నీ మహిమేశ్వరులు తీర్చి తండ్రి, ఈ లోకంలో మేము ఎన్ని శ్రమలు పడ్డప్పటికీ తండ్రి ఇవన్నీ కూడా తండ్రి చులకనవేయనివని నాయన పౌలు చెప్తున్నారు. కాబట్టి మేము కూడా ప్రభు మీద ఆధారపడడానికి ఈ శ్రమలో మేము ధన్యులం అవ్వాలంటే ఈ శ్రమలను సహించేవారిగా మేము ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది. శ్రమలను మేము సహించేవారిగా, శ్రమ వచ్చినప్పుడు దుఃఖపడకుండా ధైర్యంగా ప్రభు సన్నిధికి వచ్చి మోకరించేవారిగా, ఆ శ్రమలో మేము మేలు పొందుకునేవారిగా, నీ నుండి సంతోషభరితులమయ్యేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. అలాగే తండ్రి నాయన మరి ఇంకను తండ్రి నిస్సి తల్లి గారికి కూడా మీరు ఆరోగ్యం ఇచ్చారు తండ్రి నాయన. నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు. నా జీవితంలో కూడా మీరు ఎన్నో మేళ్ళు ఉపకారములు చేస్తూ వచ్చారు. నా గురించి బిడ్డల సంఘం అంతా ప్రార్థిస్తూ వచ్చింది. బిడ్డలందరిని బట్టి కూడా నీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాకు ఇచ్చిన కుటుంబాన్ని, నాకు ఇచ్చిన మనవడిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అల్లుడు అరుణ్ బాబుకి రక్షణ దయచేయండి తండ్రి నాయన. కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడాలని ఆశపడుతున్నాను. మీరే కృప చూపించండి. ఈ లోకంలో మాకు ఎన్నో ఇచ్చారు, కానీ ప్రభువుని ఎరిగి ఉండాలి. అది నిజమైన రక్షణ, అది నిజమైన జీవితం, అది మా బ్రతుకు. మీరిచ్చిన ఈ బ్రతుకును తండ్రి, మీరిచ్చిన ఈ బ్రతుకును మీ పాదముల దగ్గర మేము కనిపెట్టి ఎదురు చూచేవారిగా ఉండినట్లు సహాయం చేయండి. మా జీవితంలో ఎంతో అల్పమైనవి తండ్రి, అయితే మీరు దాన్ని ఎంతో పొడిగిస్తూ వస్తున్నారు. సమయాలు ఇస్తున్నారు, తరుణాలు ఇస్తున్నారు. నోవహు దినాల్లో ఇచ్చినట్టుగా, దానియేలు దినాల్లో ఇచ్చినట్టుగా
తండ్రి మీరు తరుణాలు ఇస్తున్నారు, అది మేము పోగొట్టుకోకూడదు. ప్రతి బిడ్డ కూడా ఈ సమయాల్ని పోగొట్టుకోకుండా ప్రభువుకి విధేయులై సాతాన్ని జయించడానికి, ప్రార్థన భారం కలిగి జీవించడానికి మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభా కృప చూపించండి. ఈ రోజు కూడా నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి ప్రభా. కన్ను చూపించు. కన్ను చూపించుకోవాలి. మీరే సహాయం చేయండి. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరిచ్చిన ఈ జీవితం మీ కొరకు బ్రతకడానికి, తండ్రి మా విశ్వాసమును కాపాడుకోవడానికి, మరణం వరకు నమ్మకంగా నీ కొరకు బ్రతకడానికి, ప్రతి బిడ్డకి కూడా, ప్రతి కుటుంబానికి, ప్రతి దైవజనులకి కూడా మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ, వందనాలు చెల్లిస్తూ, మా దేశాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, అపవాది కార్యాలు లయపరచమని, మీ ఆలోచనలే నెరవేర్చుకోమని, మీ చిత్తము జరిగించమని, సమస్త మహిమ ఘనతా ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, మీకే మహిమ ఘనతా ప్రభావములు ఆరోపించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి, ప్రార్థించి, బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రభా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వివిధ కాల్సిన ప్రభా మీ స్వాగతం ఇచ్చుకున్నటువంటి నీ ప్రియబిడ్డలతో కలిసి ఈ రీతిగా నీ కృపాసనం చెంతకు చేరడానికి మీరు నాకు అనుగ్రహిస్తున్న తరుణం కొరకు స్తోత్రంలో గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరచుకొని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి క్రీస్తు యేసు ప్రభువులో నాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి ఈవి కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. స్వరక్తం ఇచ్చుకున్నటువంటి నేను మీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినందులకే స్తోత్రంలో దయలు తండ్రి ఉదయ కాల్సిన ప్రభా మీరు నాయన తెలియపరిచినటువంటి కొత్త విషయాల కొరకే స్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను బలపరిచి ఈ రీతిగా తండ్రి అనేకమైనటువంటి సంగతులు ఉదయాన్నే ప్రభా నాయన వినడానికి నాయన మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు కొందనాలు. పిరిజీల కొరకు ప్రభా మీరు వివరిస్తున్న విధానంతో బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరి వాక్యము దొరికినప్పుడే నాయన వినే దానికోసము మా హృదయాలు భద్రపరుచుకునే దానికోసము రానున్న దినాలు నాయన భయంకరమైన దినాలు గనుక తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా విని తండ్రి మా హృదయాలు భద్రపరుచుకొని దాన్ని అనుసరించి బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయలు తండ్రి నిజమే ప్రభా మా పితరులు ఆయన మిమ్మల్ని సేవించి ఎన్నో మేలు ఎన్నో దీవెనలు తండ్రి శత్రువులను సంహరిస్తూ వచ్చినారు నిజంగా ప్రభా. అయితే దాని తర్వాత తరాల వారు నిన్ను ఎరగని వారిగా ఉండి ఎంతో నష్టపోతూ వచ్చినారు. దయగల తండ్రి మేమైతే ఈ దినాల్లో నిన్ను కలిగి ఉండే భాగ్యము నాయన ఆ దినాల్లో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను ప్రభా మేము విని తండ్రి వాటి అందు లక్ష్యం ఉంచి నాయన మరి విశ్వసించడం ద్వారా ఎన్నో ఉపకారాలు మా జీవితాల్లో కూడా మేము పొందడానికి మీరు చూపుతున్న కృపలన్నిటి కొరకు కొందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి అంత మాత్రమే కాదు నాయన మరి యెహోవా ఎరగని తరం ఒకటి వస్తుంది అంటున్నావు. దయలు తండ్రి మా పిల్లలు ఆ తరాల్లో ఉండకున్నట్లు తరతరాలుగా నేను సేవించే బిడ్డలుగా మా కుటుంబాలు మా పిల్లలు తండ్రి ఉండేదానికోసం మీరు కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఒక్క నిమిషం కూడా నాయన మా జీవితాల్లో ఒక నిమిషమైనా మీరు మమ్మల్ని చేయి విడిస్తే బ్రతకడం కష్టం ప్రభా, జీవించలేం ప్రభా. నాయన నీ వెలుపల మాకు ఎంత మాత్రం క్షేమం లేదు ప్రభా. అపవాది మరి గర్జించి సింహం వల్లే ఉంటున్నాడు ప్రభా. తరుణం దొరికితే చాలు మమ్మల్ని నిన్ను నాశనం చేయాలని వారు నాయన కంకణం కట్టుకొని ఉంటున్నాడు దుష్టుడు. నాయన దుష్టుని చేతిలోని మమ్మల్ని తప్పిస్తూ ప్రతినిత్యము ప్రభా మరి ఏషియా 27:3 ప్రకారము ప్రభా మమ్మల్ని మీరు కాపాడుతూ మీ ప్రేమ అంతటి కొరకు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి ఈ రీతిగా మీరు ఇచ్చినటువంటి దివ్యతనం కొరకు స్తోత్రాలు. దయగల తండ్రి అన్న సొలొమోనును మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ కృపలో భద్రపరుచుకొని తండ్రి ఎన్నో అపాయాలు కీడు నుంచి తప్పించి నాయన మీ కృపలో నాయన అన్నను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. మీ ప్రేమంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంచి రానున్న దినాల్లో కూడా నాయన మంచి సేవ పరిచర్య చేసి దయగల తండ్రి మరి నీ యొక్క నాయన మేళ్ళ చేత నాయన అనేకులను తృప్తిపరిచేవాడుగాను తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగాను అనేకులకు దీవెనకరంగాను ఉండే విషయంలో అన్నను మీరు ఇంకను బలపరిచి నాయన మీ కృపను చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయ్యా మరి ఆ యొక్క చెవికి సంబంధించినటువంటి మిషన్స్ మీరు అనుగ్రహించిన కొందనాలు తండ్రి ఇంకా సేవకు ఆటంకం లేని నాయన మరి పరిస్థితిని మీరు అనుగ్రహిస్తూ రండి తండ్రి. ఇంకా ఏవైతే శరీర బలహీనతలు కలిగి ఉంటున్నాడో వాటన్నిటిలో సంపూర్ణ నాయన మరి శక్తిని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను నాయన. మరి ఇంకా దృష్టి సంపూర్ణంగా దయచేస్తురండి తండ్రి. భుజం నొప్పి ఏం పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటి నుంచి అన్నను స్వస్థపరుస్తురని అవును తండ్రి. విశ్వసించి వాడు కలువరపడు అన్న మాట కొరకు స్తోత్రాలు తండ్రి. మా విశ్వాసం మమ్మల్ని స్వస్థపరుస్తుంది ప్రభా. మీరు స్వస్థపరిచే యెహోవాను సెలవిచ్చిన దేవుడు, మీకు అసాధ్యమైంది ఏది లేదని సెలవిచ్చిన దేవుడు యెహోవా. నాయన నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటున్నావు ప్రభా. లేదు ప్రభా, మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభా. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా మా జీవితాల్లో స్వస్థత ఆరోగ్యము క్షేమము భద్రత అన్నీ ఉంటాయి ప్రభా. కనుక అన్న విషయంలో మీ కనికరాన్ని చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయలు తండ్రి
అక్కను కూడా దయలో జ్ఞాపకం చేసుకోండి. విజయమేరకను స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా పరిచర్యలో నాయన విరివిగా మీరు వాడుకొని ప్రభా మీరే కృపను అనుగ్రహించమని కుటుంబంగా చేసిన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రియుల పక్షాన మీ ఉన్నతమైన ఉద్దేశాలు నాయన ప్రణాళికలు సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. పరిస్థితుల వైపు మనుషుల వైపు ఎంత మాత్రమో చూడక నీ వైపు చూచే భాగ్యాన్ని అనుగ్రహించి నీ నుండి వచ్చే మేలను పొందుతూ తండ్రి యాత్రా జీవితంలో కొనసాగించబడ్డానికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి బిడ్డ ఉల్డన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. కనికరించి కృప చూపించి ఇంతవరకు తనకిచ్చిన క్షేమం కొరకు కొందనాలు నాయన మంచి నాయన జ్ఞానాన్ని అనుగ్రహించండి. చదువులు తోడుకోండి, సహాయం చేయండి తండ్రి. లోకంలో ఉన్నటువంటి దుష్టత్వంలోనికి ఆ బిడ్డ వెళ్ళకోకున్నట్టు సహాయం చేయండి. నీ నీతి మార్గంలో నీ వాక్యాన్ని అనుసరించి నీ సత్య మార్గంలో జీవించడానికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వచ్చినాను. తల్లిదండ్రులకు ప్రభా విధేయురాలుగాను ప్రభా నాయన మరి మీకును నాయన విధేయురాలుగాను బిడ్డ జీవించడానికి సహాయం చేసిరమ్మని బిడ్డ ద్వారా అనేకులు క్రీస్తు చెంతకు రాబడిలాగున తన సాక్ష్యాన్ని మీరు స్థిరపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఏ రీతిగా ప్రభా మాకున్న అక్కర్లను బట్టి నీ పాల చెంతకు వచ్చినప్పుడు ప్రతి ఉదయం మా అక్కర్ను మీరు తీరుస్తూ వస్తున్నాం. మీ ప్రేమంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ప్రభా మరి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో సఖ్యతను దయచేసి రండి. ఐకమత్యంతో ప్రభా నీ పరిచయం చేసే వరకు మేము ఉండటకు సహాయం చేయండి. నాయన నీకు ఇష్టమైన వారిని ప్రభా నీ సంఘాలు నిలబెడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ప్రభా మునుపటి వైభవాన్ని మరలా మా సంఘాలను తీసుకురండి ప్రభా. మరి కరువు దినాల్లో పేదరికంలో ఎంతో ఐక్యత కలిగి తండ్రి ఎంతో నాయన మంచిగా పరిచయం చేస్తూ వచ్చినాము. ఇప్పుడు సమృద్ధిని బట్టి తండ్రి నిజంగా ప్రభా పరిస్థితులు నాయన తారుమారవుతా వస్తున్నాయి. కరుణించండి, సహాయం చేస్తురండి నాయన. నిజమైన వారిని లేవనెత్తుతూ రండి ప్రభా. నిజమైన పరిచయం చేయడానికి కృపను అనుగ్రహించండి. ఎప్పుడైనా ఒక సాక్ష్యాన్ని మీరు కాపాడుతూ రావాల్సిందిగా సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మీరు జోగ్యం చేసుకోండి ప్రభా. మీరు మాకు న్యాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రతి విశ్వాసం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎవరి ఆసక్తులు ఉన్నారో ప్రభా, ఆకర్లు కలిగి ఉన్నారో కరుణించి సహాయం చేసిరమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. మరి వృద్ధాబలితలను కన్నటువంటి మా ప్రియులను బట్టి నీ పాల్చింతకు వస్తుండగా కనికరించండి, కృప చూపించండి. చాందినక్కను లావణిమూర్తనను ఈ రీతిగా నా తల్లిదండ్రులను ఈ రీతిగా ఇంకెంతమంది అయితే వృద్ధాప్యంలో ఉంటున్నట్టు వారందరినీ మీరు బలపరిచి ఆరోగ్యాలు అనుగ్రహించవలసిన ప్రార్థిస్తూ వస్తున్నాను. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. పసిపిల్లలను జ్ఞాపకం చేసుకోండి నాయన. బాలంతలను జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. దగల తండ్రి నాయన. సుఖ ప్రసవాల కొరకు వారికి నాయన మీరే సహాయం చేస్తురండి. తబితను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ రీతిగా ఇంకా తెలియని వారు ప్రభా ఎంతమంది ఉన్నారు అటు వారిని జ్ఞాపకం చేసుకొని, హరితను జ్ఞాపకం చేసుకొని సంతానం దయచేస్తురండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారిని కూడా ప్రభా గర్భాన్ని తెలిసి సంతానం అనుగ్రహించి దేవుడు కరుణించి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా మరి ఆస్ట్రేలియాలో ప్రభా అఖిల పవన్ చేసినటువంటి పరిచయం మీరు జ్ఞాపకం చేసుకొని సహకారాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రియులను బలపరిచి రాను దినాల్లో ప్రభా ఆ యొక్క సంఘము విస్తరించబడటానికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దళితండి ఆ ప్రియులు చేసినటువంటి పనులు సహాయం చేసి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దళితండి ప్రభా అఖిల పవన్కి ఇచ్చిన కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి. తన్ని సంతోషిని షర్లిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి పనుల్లో సహాయం చేస్తున్నాడు. వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుని కొరకు స్తోత్రాలు. క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. రెండో సంతానం కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా మరి చైతన్యం జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ప్రభా కనెక్ట్ అవ్వలేదు ప్రభా, పరిస్థితి అని తెలీదు, కరుణించి సహాయం చేస్తున్నాడు. ఎక్కువ మంది ప్రభా కనెక్ట్ అయ్యి దీవెనలు పొందడానికి ఆయన ఉదయకాల ప్రార్థనల ద్వారా వచ్చేటువంటి ఆయన విజయాన్ని ప్రతి కుటుంబం పొందడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తండ్రి ప్రభా ఎలక్షన్స్ కోసం రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటుండగా ఆయన నీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని, క్రైస్తవులకు ఆటంకం లేని ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించే దేవుడు అని తండ్రి నాయన. నీ చిత్తంలో ఉన్న వారిని నిలబెట్టి నాయన ప్రజలు నాయన నిజంగా మంచి మనసుతో పరిపాలించే వారిని దయచేసి రావాల్సిందిగా వారికి ప్రభుత్వాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా మా అక్కర్లన్నీ మీరు తీరుస్తూ వస్తున్నందుకు వేలాదందనాలు చేస్తున్నాను. ముఖ్యంగా విశేషంగా థామస్ అనురాధాన్ని బట్టి నీ పాదాలు చెంతకు వస్తున్నాను. కరుణించండి, కృప చూపిస్తురండి ప్రభా. నిజంగా ఎంతో భయంకరమైన ప్రమాదం నుంచి మీరు తప్పిస్తూ వచ్చినారు తండ్రి. జీవాన్ని ఉంచుతూ వచ్చినారు. వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. చిన్న పిల్లలు ఉన్నారు ప్రభా, ఒకసారి మీ కన్ను దృష్టి వారి మీద ఉంచుతురండి ప్రభా. ఆ యొక్క కన్ను తండ్రి తెరవబడటానికి ఆ రెప్ప నాయన పని చేయబడటానికి సహాయం చేసిరండి. వైద్యుల వల్ల మాకు క్షేమం లేదు ప్రభా నాయన. మెడిసిన్ వల్ల మాకు క్షేమం లేదు ప్రభా. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నాయన. నీ యొక్క చల్లని చూపు మా మీద ఉంటే చాలు దేవా. ఒక్కసారి కరుణించి నాయన ప్రభా ఆ యొక్క కన్ను చక్కగా పని చేయబడటానికి సహాయం చేసిరండి ప్రభా. పరిస్థితిని చూసి తండ్రి మరి దిగజారి నాయన నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతుంది నాయన. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నాయన సమస్యను కాదు చూడాల్సింది నాయన. సమస్తాన్ని చేసేటువంటి ప్రభు నా పక్షాన ఉన్నాడు. ఆయన మేలు చేస్తాడని నీ వైపు చూసే దృష్టిని
తనకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా అట్లాంటి పరిస్థితులు ఇంకెంతమంది అయితే ఉన్నారో అటు వారందరూ మీరు ధైర్యం జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఆయన సుధీరను జ్ఞాపకం చేసుకోండి, వెంచి సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. ఆయన బిడ్డల్ని తీసుకొని తన భర్త చెంతకు రాగలటకు సహాయం చేయండి. నీవు సమస్తాన్ని చేయటకు సమర్థుడు నాయన. నాయన మనసును ప్రభా మీరు మార్చి తండ్రి, మంచి మనసునిచ్చి తండ్రి, ప్రేమించే మనసును నాయన, భర్తతో ఉన్నప్పుడు తన జీవితం ఏ రీతిగా ఉండింది ఎరిగిందై తండ్రి నాయన, తన మరి సహాయం లేకుండా బ్రతకడం కష్టం అని తెలుసుకొని ఆయన సమస్తం నష్టపరచుకోకుండా ముందే ప్రభా తను ఎరిగి తన భర్త చెంతకు రాగలటకు సహాయం చేస్తురండి. సుధీరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, బలపరచండి, సహాయం చేస్తురండి, కృపను అనుగ్రహించండి ప్రభా. శ్రీనివాస్ అన్న సుధీరన్న చేయాల్సినటువంటి ఆ యొక్క బిజినెస్ ను కూడా ప్రభా ఆ యొక్క త్రోవను సరళం చేసే విషయంలో సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఏతిగా మా ప్రియులు ఏ అక్కలతో ఉన్నారు అటు వారందరినీ, కనెక్ట్ అయిన వారందరినీ బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నా. దీని కుటుంబాన్ని కూడా మీరు ఇంతవరకు కాపాడి మీ కృపలో భద్రపరచుకొని నిన్ను బట్టి ప్రభా ముందు సాగే భాగ్యాన్ని, నేను కలిగి ఉండే భాగ్యాన్ని నేను సేవించుకుంటూ లోకంలో క్షేమంగా బ్రతకడానికి ఇచ్చిన కృపలు అన్నిటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ నాకు ఇచ్చిన దేవతానం కొట్టి స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ నాయన సమస్తమైన మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త ఘనమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుకొంచుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయం యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మాకు అనుగ్రహించినటువంటి ఉదయకాల ప్రార్థన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. బనాను దేశంలో విస్తరించినటువంటి 15 జాతుల ప్రజల్ని వారికి స్వాస్థ్యంగా అనుగ్రహిస్తున్న స్తోత్రాలు. ఈ ప్రజల లెక్కకు తక్కువ సంఖ్యని వారెంతో విస్తరించినటువంటి జనాంగాలు. అయితే మా మూలపిత్రుడు అబ్రహాం ఈ యొక్క ప్రాంతమైనటువంటి జాతులందరినీ కూడా తన సంతానికి ఇస్తా అన్నారు. అలాగని ఇచ్చి నేను చుట్టూ శత్రు రాజ్యాల మధ్యలో నీ యొక్క ప్రజలైనటువంటి వాళ్ళ ఒక దేశంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినావు, నీకు స్తోత్రం. కానీ ఇశ్రాయేలు ప్రజలని అన్యులని మీకు భేదం లేదు కనుక లోక రక్షకుడుగా మా కొరకు నీ రక్తం కార్యం చనిపోయి సమాధి లేచినటువంటి గొప్ప కార్యం తండ్రి యెరూషలేము చుట్టూ రాజ్యాల్లో కూడా ప్రకటించబడుతూ వచ్చింది. పౌలు ఆ యొక్క అన్యుల మధ్యలో సువార్త పరిచయం చేస్తూ వచ్చినాడు. అలాగున క్రైస్తవులైనటువంటి వాళ్ళు దేవుని ఎన్న ప్రజలుగా అనేక మందిని మీరు రక్షించుకుంటూ వచ్చినారు. వారికి స్తోత్రాలు. ఇంకా నీ ప్రజలు కానటువంటి వారిని మీరు దర్శించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. బలమైనటువంటి కార్యం జరిగించాలని మేము ప్రార్థిస్తున్నాం. నన్ను ఎరుగు హృదయం నీకు ఇస్తాను సెలవిస్తున్నటువంటి వాగ్దానం నేను ఎరగని వారి పట్ల నీ కార్యాన్ని జరిగించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా మీ దోస్తులు ఆండ్రూ గారు, మీ దోస్తులు వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులు హెబ్రోన్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య ఒత్తిళ్ల గుండా రకరకాలైనటువంటి పోరాటముల గుండా దోస్తులు వెళ్తున్నారు. దేవుడు నలిగిపోతున్నారు. ఒక ఆత్మీయ నాయకత్వాన్ని మీరు తీసుకురమని నేను ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, వేరే కార్యం జరిగించు. ప్రతి కాలంలో నీ ప్రజల కొరకు ఒక ఆత్మీయటువంటి నాయకుడు మీరు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన దేవుడు ప్రస్తుతం కూడా నీ ప్రజలు ఆత్మీయంగా నడిపించడానికి కొరకు అటువంటి ఆత్మీయ నాయకుడు మీరు లేవనెత్తవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రియ ప్రభువా, మీ గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని మీరే నీ ప్రజల మధ్యలో జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. పోరాటం మధ్యలో ప్రభువా జరుగుతూనే ఉంది. యుద్ధం జ్ఞాపకం చేసుకుని ఆయన వేల రాకెట్లు ప్రయోగిస్తున్నారు. దేవా, అది సామాన్య చిన్న దేశంలో మీ కృప చేత నేను ఇతరులను కాపాడుతున్నాను. అలాగున
వారి మధ్యలో ఉండబడే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సమాధానం ఇచ్చి వారిని సరిచేయమని మేము ప్రార్థిస్తున్నాం. దేవాని కృపను చూపించండి. అలాగన ప్రియ ప్రభువా, దేవుని యొక్క సంపాదన స్వరక్తమే సంపాదించబడిన సంఘం అంతటి కొరకు మేము ప్రార్థిస్తాం. 36 క్రైస్తవ దేశాలు క్రీస్తును విడిచిపెట్టిన దేశాలుగా ప్రజలు ఉండొచ్చు. వారికి నిరీక్షణ నీవే ప్రభా. నీ ఒక్కడివే వారిలో కార్యం జరిగించండి. దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రియమైనటువంటి వారి యొద్దకు దేవుని గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓ ప్రభా, అట్టి కార్యమును వారి మధ్యలో కూడా మీరు జరిగించుకుని ప్రార్థిస్తున్నాం. మా దేశ పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మతము మార్గం అనే రెండింటి మధ్యలో మేము ఉంచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మా జీవితాలు మార్చాడు. ఆయన మార్గమని చెబుతున్నటువంటి మేము ప్రార్థించే ప్రార్థన మతములో ఉన్న వారందరినీ కూడా మీరే మార్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. కార్యం జరిగించాలి. ప్రస్తుతం జరగనైనటువంటి చివరి ఎలక్షన్స్ 1వ తారీఖు ప్రభా, నీవే నీ చిత్తానుసారంగా జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించాలి. అలాగున ప్రియ ప్రభా, సేవా పరిచర్యలు ఇంతవరకు చేసి సహాయం కొనసాగుతారు. ఎంతో మంది అనేటువంటి పిల్లలు కూడా బీపీఎస్ వచ్చి వాక్యం విని రక్షించబడుతూ ఉంటున్నారు. అలాంటి ఆత్మీయ కార్యం బాల్యంలోని మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. 2వ దశ యవనస్తున్నటువంటి బిడ్డను కూడా దర్శించిన తండ్రి, వారిలో ఉండబడినటువంటి ప్రతి విధమైనటువంటి యవనేచ్ఛలు, ఆరికగా ప్రభా, విరోధ భావాలు, వాటన్నిటిని కూడా నీ రక్తములో కడిగి పరిశుద్ధపరిచి శ్రేష్టమైన యవనస్తులుగా నీ కార్యముల కొరకు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగున సంఘ పరిచర్యలు, సంఘం ద్వారా జరిగినటువంటి ప్రతి ఆత్మీయమైనటువంటి నియామక కూటాలు, ప్రతి విధమైనటువంటి కార్యాలని మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రియ తండ్రి, మా మధ్యలో ప్రార్థన కొరకు నమ్మకంగా మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించిన దేవుని కరగా వాడుకోవడం ప్రార్థిస్తున్నాం. మీ జ్యోతిమ కొరకు సున్మైన బ్రదరు పిల్లలు వారిని కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని విశ్వాసాన్ని గనపరచండి. మీ దాసుని సన్నిధికి రావటానికి కొరకు అనుకూలపరచండి. వారిని కెనెత్ వారికి చదువులు, ఆత్మీయ జీవితంలో నీ కృపను వర్తించండి. వాక్యం వద్ద ప్రార్థన ఎందుకు పెంపారించండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, వారి యొక్క తోబుట్టునైనా హరిత రత్నం వారి యొక్క కుటుంబంలో ఉండబడినటువంటి కష్టాన్ని ఎరిగిన దేవుడు గర్భల మీరు దయచేయి ప్రభా. ఆదుకొని తల్లి యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ పరిష్కరించండి. నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మీ దోషుల యొక్క బ్రదర్స్ వారి యొక్క పిల్ల కొరకు ప్రార్థన, వారిని కూడా నీ మార్గం తీసుకుని మేము ప్రార్థిస్తాం. సుధీర్ బ్రదర్, వినితమ్మ, తన పిల్లలు ప్లస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుని అయినా నీ గొప్ప కార్యం జరిగించు ప్రభా. గొప్ప కార్యం జరిగించు. శత్రువు వారి మధ్యలో ప్రేమ లేకుండా, సమానం లేకుండా మరి వారి చెరలో తీసుకుని వెళ్ళేది పిల్లల్ని దాసు వెళ్తాం ప్రభా. చెర నుంచి విడుదల చేసే దేవుడు నీవే. సమకూర్చగల దేవుడు, ఐక్యపరచిన దేవుడు ప్రభా. అలాగనే మహిమ కార్యం జరిగించు. వారి జీవితంలో సంభవించి నష్ట పరిస్థితి తప్పించని ప్రార్థిస్తాం. దాసుని విశ్వాసం గణపతి గారు తోబుట్టు మేనగోడు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సామీర్పేటలో ఆ యొక్క రవి అనేటువంటి బాబు కొరకు ప్రార్థిస్తున్నాం. 18 నెలల నుంచి కోమాలో ఏమైనాను నీ దయవల్లనే ప్రభా, అనిల మధ్యలో నీ మహిమ కార్యమును జరిగించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించాం. అలాగున మా ప్రభా,
నివృత్తమైన ఉద్దేశం నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాం. మీ దోస చాంద్రం గారి స్తోత్రాలు, మరి కుమారుడు సంతోష్ షర్ని మనవుడికి ప్రార్థిస్తున్నాం. మరి ఫలం ఆ బిడ్డకు ప్రసాదించాం. వారి ద్వారా మీరు ఏమైతే జరిగించబోతున్నారో నీ పరిచయం జరిగించారు. వారి గృహాలు మీ మయం కొరకు ఆస్వాదించబడినట్లుగా చేయండి. సాక్షులుగా వాడుకుని ప్రార్థిస్తున్నాం. దాసుని విశ్వాసం కనపరచండి. వీసా ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి బిడ్డ మీరు కనికరించి ఇమ్మానును మరొక ఇమ్మాను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు ఆమె కృపను చూపించండి. ఇలాగున ప్రియ ప్రభా దాసుని ముఖ్య స్తోత్రాలు వాడు పావను అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తాం. వారి ఆత్మీయ జీవితంలో కూడా నీ కృపలో ఫలింప చేయండి ప్రభా. ఉద్యోగాలు కాదు దయచేయండి. ద్వారా జరగబడినటువంటి సేవను మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసుల నిమిత్తం ఆరోగ్యాన్ని కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సుధాకర్ గారి యొక్క రక్షణ స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి హృదయ నేత్రం తెరవచ్చేయండి. అలా మీ దాస్ గారు లక్ష్మణ్ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క విశ్వాసాన్ని కనపరచండి. కుమారుడు విజయరామ్ ఆయన వారిని అనుగ్రహించినటువంటి దేవ సంతాన కొరకు స్తోత్రాలు పరిచేటువంటి కృపలో మరి భద్రపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. వారిని రక్షణ పొందుట కొరకు ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా అలాగున సుప్రియమ్మ కొరకు అరుణ్ బాబు కీర్తన కోమలు వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిలో విత్తబడుతున్నటువంటి మంచి విత్తనాలు ఫలింపచేయండి. దేవా ఎందు విశ్వాసమును వారిని బలపరచు. మీ కృపలో ఎదుగునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. కృప చూపించండి. ఇలాగ మీ దోషులుగా తోబుట్టు దేకటంగా వృద్ధాప్యం బలహీనతలు సాయం చేయండి. సూర్యరావు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి తోబుని విజయలక్ష్మి ఆరోగ్యం కొరకు వారి పిల్లల యొక్క రక్షణ కొరకు ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి యొక్క సూర్యరావు అనేష కొరకు మరి అక్కయ్య కుమారుడు తండ్రి ప్రదీప్ కుమార్ కొరకు ఆర్థిక దోష అక్క వారి కుటుంబంలో వారి దొరుకుతున్న సేవ మీరు ఆశ్రయించి ఆర్థిక ప్రభా ఈ మయమార్థం దోష ఆరోగ్యాన్ని కూడా గొప్ప భద్రపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దోష శిలవన కొరకు ప్రసవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెరుగు జ్ఞాపకం చేస్తున్నాం. తండ్రి ప్రవీణ దిన వారి కుటుంబం కొరకు స్తోత్రాలు ఈ మయం కొరకు ఆశ్రయించాం. వారి ద్వారా కూడా నీ కార్యం జరిగించుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయగల తండ్రి ఈ దోషుల యొక్క తోబుట్టువులు ప్రభా థామస్ బ్రదర్ వారి యొక్క భార్య అనురాధన కొరకు ప్రార్థిస్తుంది. ఎంతో ఆపదలో ఉంటారు ప్రభా. దయచేసి నీ వాక్కును పంపి శరీరము నీ సొత్తు కదా ప్రభా. నీ సొత్తును పాడు చేసుకోండి. నీ కార్యం జరిగించునైనా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ అంతటి మీకు ఆశీర్వదించాలి. రాజు బ్రదరు మార్తమ్మ ప్రభా పిల్ల జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమార్థమై ప్రభా మీ దాసుని యొక్క సంతానము తండ్రి సారా సూజన్ స్టీవెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సూజన్కు బ్యాక్లాగ్స్ ఉన్నాయి ప్రభా. దయచేసి వాటిని క్లియర్ చేసుకొని సహాయం చేయండి. వాటిని జయమ కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా మీ దయ పాలించండి. కార్యం వేడుకొని చూస్తున్నాం. కనికలు చూపించు. అలాగున్న అశ్విని తండ్రి డేవిడ్ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నటువంటి భవిష్యత్తు దీవించండి. సహాయించిన వేడుకొలుస్తుంది. దాస సేవ ఇష్టపడు సల్మల బదులకు ప్రార్థిస్తున్నాం. నక్తల అభిషేకం జ్ఞాపకం చేసి మీ దోషుల వారి యొక్క విశ్వాసాన్ని గణపరచాలి. మీ దోషుని కొరకు సాక్షిగా వాడుకున్నారు. మా ప్రభు ఆ పిల్లలకు కూడా నీ కృప తల్లితో కలిసి ప్రార్థనలు ఏకీవించడం కొరకు ఇటువంటి ప్రార్థన ఆత్మ కార్యం వల్ల జరిగించినాయి. వారి చదువులు వర్ధన చేయండి. మీ దాసులు తోబుట్టువులు వారి పిల్లల కొరకు వారి యొక్క ప్రతి అవసరత నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. కార్యం జరిగించండి. ఆ రీతిగా ప్రియ ప్రభ ఆలు వెళ్ళేటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీవే కార్యం జరిగించుకున్నా కార్యం జరిగించు. ఆ రకం ఇబ్బంది పరిస్థితుల్లో బిడ్డలు వెళ్తున్నారు. మరి జ్ఞాపకం చేసుకో ప్రభా.
నీ మహిమా కార్యం జరిగించమని ప్రార్థిస్తాను. విజయలక్ష్మి ఆ రీతిగా మా ప్రభా దోష నాగరాజు బ్రదర్ పిల్లలు జ్ఞాపకం చేసుకో. సరిత చిన్నోడు వారి మామ లండన్ వెలవలసి వచ్చినగా ప్రయాణ సిద్ధపరచు. పరిభూషణ ఆత్మీయ కార్యం జరిగించు. ఆ రీతిగా ప్రభా నన్ను అందభూషణ కొరకు ప్రార్థిస్తాను. పిల్లల్ని పొక్కల వద్ద చేయండి. దోషాల వరకు కలిగినటువంటి ఇంటి పని అంతటి నీ హస్తం తోడుగా ఉంచండి. మీరే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు విజయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుమార్తె ఉద్యోగ విషయంలో ఇక్కడనే స్థిరపడిన చుట్టూ అనుకూలపరిచి ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు మీరే సహాయం చేయండి. వాసును జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి తేజస్సుని భవిష్యత్తు దీవించుని ప్రార్థిస్తున్నాం. జయదేవ్ ఎవరి బిడ్డలందరూ కూడా మీరు కనికరించి శాంతం యొక్క కుమార్తె కొరకును ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు మీరే ఆత్మీయంగా భౌతికంగా ఆశ్రదించి వాడుకోవడం ప్రార్థన చేస్తున్నారు. సహాయం చేయండి. అలా మీ దోషాలను వారి స్తోత్రాలు వారి సంతానం జ్ఞాపకం చేసుకోండి. తండ్రి సుకన్య అనిలు వారి పిల్లల కొరకు, ఆ రీతిగా మా సుప్రియ భాస్కర్ పిల్లల కొరకు, సునీల్ వెంకటరమణ మనో కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు కూడా నీ కుటుంబాలుగా ప్రభు నీ కొరకు నీ చేతిలో వాడబడే సాధనాలుగా వారిని నీవే నీ మయం కొరకు బలపరచు ప్రార్థిస్తున్నాం. సహాయం ఉద్యోగాన్ని భద్రత తోడించమని ప్రార్థిస్తున్నాం. మరి భాస్కర్ ట్రాన్స్ఫర్ అవునట్టుగా నిశ్చితమైతే ప్రభు ఈ ప్రాంతానికి రావడానికి కొరకు మీరు అనుకూలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభు ఏ మహిమ కొరకైన కార్యం జరిగించి విశ్వాసం గణపరచును. ఆ రీతిగా నీ మహిమ కార్యం వారిని వారు పరిపూర్ణంగా నెరవేర్చుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. చిన్నబిడ్డ వారి కుటుంబాన్ని కూడా ఆత్మీయులు బలపరచని ప్రార్థిస్తున్నాం. భాస్కర్ను వ్యాపిని సిద్ధపరచుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సుజాతను వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మీ దోష రగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సామాన్య కాన్పులు సిద్ధపరచు. తండ్రి భర్త శైలేంద్ర జ్ఞాపకం చేసుకో ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డ రూతు రాకేష్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తాను. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వేడుకొని చూస్తున్నాం. ప్రభా మీరే కార్యం జరిగించు. ఈ మహిమ కొరకు ఎలాంటి దోషాలు వారి విశ్వాసం కొనసాగాలో మీరే సహాయం చేయండి. విశ్వాసములోనికి కుటుంబం అంతా నడిపించబడినట్లుగా సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభా పోషణ కొరకు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. గగరాజు గారు పూర్ణ కుమార్ రమ్య మనవడు ఆ రీతిగా ప్రభా మరి హేమకుమార్ కుటుంబాలంతా రక్షణ నడిపించుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థన రాలేకపోయిన బిడ్డలందరూ పేరు పేరు జ్ఞాపకం చేశారు. వారిని భరించారు. అక్కడ తీర్చవలసిందిగా సహాయం చేయను. అయినా మీ ఉన్నత ఉద్దేశాలు మాలో మాత్రం పరిపూర్ణ తండ్రి శ్రీనివాస బ్రదరు జయ మన కుమారుడు ప్రార్థిస్తున్నాం. వారి భారములు భరించు తండ్రి. ఫామ్ హౌస్ విషయంలో చిత్తాన్ని నెరవేర్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి స్వాతి రాజేంద్ర కుటుంబ సమస్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కార్యం జరిగించునైనా కార్యం జరిగించు. ఈ రీతిగా ప్రభా ప్రత్యేక అవసరంలో దేవుని నిమిత్తం ప్రార్థించిన వారందరూ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వారి భారములు భరించి వారు అర్థం తీర్చున్నారు. నీకే మహిమ ఘనత ప్రభులు ఆరోపించుకొని సాగిపడుతుంది. నేను పూజిస్తున్నాను పరిస్థితి మమ్మల్ని తగ్గించుకొని చూస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన తండ్రి. దేవుని ప్రేమ ప్రభుని పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలుగా మనందరితో సర్వలోకం సకల పరిశుద్ధి ప్రైజ్ లార్డ్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.